మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివేస్ ల్యాబొరేటరీస్ సౌజన్యంతో 4 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు లాంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు. అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం. ఒకటే స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం. అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికొస్తాయి. అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ క్రైమ్ ఏమైపోయిందంటే, ఇప్పుడు సైబర్, మీకు చెప్తున్న సైబర్ క్రైమ్, చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే. మీరు యూఆర్ పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్. సో అదొకటి ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది. నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే ఉన్నాను. రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట. ఎప్పుడో 5-6 చనిపోతే ఆ 2 రోజుల పాటు హడావిడి చేస్తారు ప్రజల నుంచి కూడా. రోడ్డు బాగాలేవు, అట్లెట్లయింది ఇట్లెట్లయింది అన్నది మాట్లాడతారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 2-3 సార్లు అంటే ఆ తర్వాత మర్చిపోతాం. అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ, సైబర్ క్రైమ్ అన్నది కానీ, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక 2-3 సంస్థలు, 2-3 డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు. ఇది ఒక సోషల్ సమస్య, సామాజిక సమస్యగా మారిపోయినాయి 2 కూడా. ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ 2 సమస్యల్ని. కానీ రోడ్ సేఫ్టీని ముఖ్యంగా, రోడ్ అనేది అందరూ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరూ కూడా, రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు. రోడ్డు లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు, రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు. కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు, కావాలని చేస్తుంది కావచ్చు, వేరే ఎదుటివాడికి వచ్చి ఎదుటివాడిని తప్పు వల్ల కావచ్చు, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా, ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే. బేసిక్ రోడ్ మేనర్స్ అంటారు, రోడ్ కర్టెసీస్ అంటారు. సుబ్బారావు గారు, అట్లానే గగన్దీప్ కోహ్లీ గారు, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్